నమస్తే, ఇది జనంగొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనంగొంతును వీక్షించే ముందు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ప్రోత్సహించండి. మనం ఈరోజు వార్త బ్రదర్ షఫీ గురించి మాట్లాడుకుందాం. బ్రదర్ షఫీ నిన్న తన మోటివేషనల్ స్పీకర్గా, మంచి వక్త, ఒక మనిషిని ఏ విధంగా మెస్మరైజ్ చేయాలనే నాలెడ్జ్ పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ ద్వారా మాట్లాడగలిగిన నేర్పు కలిగిన ఒక మంచి వక్త, అందులో సందేహం లేదు. అతను ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడా, లేకపోతే మత మార్పిళ్లకు ప్రోత్సహించే విధంగా పనిచేస్తూ ఉన్నాడా అన్నది మన రాజ్యాంగం మరి అట్లా తయారైంది. వారికి మత స్వేచ్ఛను ఇచ్చింది. మత మార్పిడి కోసం మాట్లాడే హక్కును కూడా వాళ్ళకి ఇచ్చింది. అది హిందువులకు లేదు, మన దౌర్భాగ్యం. అది వేరే విషయం. ఇక నిన్న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్లలో చాలా వరకు మైనారిటీలు అంటే ఈ ముస్లిం యొక్క తీవ్రవాదంతో బాంబు పేలులు కావచ్చు, టెర్రరిజం కావచ్చు, మన దేశంపైకి ప్రయోగిస్తూ అనేక రకాలుగా విధ్వంసాలను సృష్టిస్తూ ఉన్నది ఇస్లామిక్ టెర్రరిజం. దీంట్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైతే మొన్న కొన్ని విషయాల్లో మన హిందువులు ఏదన్నా చిన్న తప్పు చేసినప్పుడు మిగతా సెక్యులరిజం పేరుతో కమ్యూనిస్టులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇస్లామిస్టులు కావచ్చు, క్రిస్టియన్స్ అంటే అనుసరించే వాళ్ళు కావచ్చు, చిన్న తప్పు దొరికితే చాలు మాట్లాడిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద మొత్తంలో 13 మంది మరణానికి కారణమైన ఈ యొక్క ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఏమైనా మాట్లాడారా అని అన్వేషిస్తున్నప్పుడు బ్రదర్ షఫీ గారి వీడియో నాకు కనబడింది. బ్రదర్ షఫీ గారు మాట్లాడుతూ ఈ దేశంలో నిత్యం అంటే ఇక్కడ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో కేవలం 13 మందే చనిపోయారు. కానీ నిరంతరము వివిధ కక్షల రూపంలో కావచ్చు, వ్యక్తిగత స్వార్థం కోసం కావచ్చు, ఆస్తుల కోసం కావచ్చు, మనస్పర్ధల కోసం కావచ్చు, వేలాది హత్యలు జరుగుతూ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటల్ని మీకు వినిపిస్తాను. విన్న తర్వాత మీరే దానికి చెప్పండి. దీంట్లో చనిపోయే వారి యొక్క సంఖ్యను మనం చూసుకున్నది దీనికన్నా అనేక వందల రెట్లు ఎక్కువగా చనిపోతున్నారు. తమ సొంత వాళ్ళు కిరాతకంగా చంపుతున్న మర్డర్ కేసెస్ ద్వారా, అంటే స్వలాభం కోసం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. వ్యక్తిగత స్వలాభం కోసం తమ సొంత వాళ్ళు ఇళ్లలోనే టెర్రరిజం అటాక్స్ కూడా జరుగుతున్నాయి. భర్తతో చంపబడేవారు, భార్యతో చంపబడేవారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు, బిజినెస్ పార్ట్నర్ చంపుతున్నారు. ఇలా చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవడు చంపేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళిన ప్రశాంతంగా ఇంటికి వస్తాడో తెలియదు, ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఇంట్లో ఉంటాడో తెలియదు. చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. మనిషి ఎంత ఎక్కువగా చదువుకున్నాడు అంత మూర్ఖంగా తయారైపోతున్నాడు. చదువు లేనివాడు వింత పశువు అన్నారు, కానీ చదువుకున్నవాడు అంతకన్నా పెద్ద క్రూర మృగంగా మారిపోతున్నాడు. ఎందుకని? వెరీ రీసెంట్ గా కశ్మీర్ పుల్వామా అటాక్ లో చూసాం, 26 మంది చచ్చిపోయారు. ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్ లో మనం చూస్తున్నాము దాదాపు 13 మంది చచ్చిపోయారు. ఈ విధంగా చూసుకుంటే సంవత్సరానికి ఎంతమంది ఈ టెర్రరిజం అటాక్స్ లో చచ్చిపోతున్నారు. కానీ మీరు గమనించండి, తమ సొంత వాళ్ళ ద్వారా మర్డర్ చేయబడుతున్న వాళ్ళు, చంపబడుతున్న వారు భారతదేశంలో ప్రతి సంవత్సరానికి 30,000 మంది ఉన్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వారు తెలియజేస్తున్నారు. అంటే ప్రతి నెల భారతదేశం. చూశారు కదా ఏం మాట్లాడాడు. పుల్వామాలో 26 మంది చనిపోయారు, ఎర్రకోట వద్ద 13 మంది చనిపోయారు. కానీ మనం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ కనుక చూసినట్లయితే ఇట్లాంటి ఇంటి గొడవల్లో ఏటా 30,000 మంది చనిపోతున్నారు. అంటే దానికంటే ఇదేం పెద్దది కాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా అది తప్పే, ఇది తప్పే. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని దాడి చేయడానికి, ఒక వర్గాన్ని సమూలంగా నాశనం చేయడానికి, భారతదేశంలో హిందువులను పరిసమాప్తం చేయడానికి, ఒక వర్గానికి వర్గం సమాయత్తమై చేస్తున్న చర్య కాదా అని నేను జనంగొంతు వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాను. దానికి దీనికి పోలిక ఎలా పెడతారు అంటే, వ్యక్తిగత కక్షలతో ఏదో నష్టం జరిగిందనో లేదా ఇంకేదో జరిగిందనో ఒక వ్యక్తి తన మానసికత
కరెక్ట్ లేకనో లేకపోతే వ్యక్తిగత కక్షలతోనో ఎక్కడనో ఒక చోట మనుషులు ఒకరినొకరు చంపుకోవడం అనేది పూర్తి స్థాయిలో అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యమైన చర్య కాదు. కానీ ఈ ఇస్లామిక్ టెర్రరిజం చేస్తున్నది కూడా అంటే దానికంటే చిన్నదే. భారతదేశంలో ఏటా 30,000 మంది పైగా హత్యలకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద చర్య కాదు. మొన్న 26 మంది, నిన్న 13 మంది అంతే. అంటే దాన్ని తగ్గించి చూపడానికి చేస్తున్న ప్రయత్నంలాగా మనకు కనబడడం లేదా? అంటే మోటివేషనల్ స్పీకర్గా నిన్ను ఆమోదిస్తాం అంటే ఒక మంచి వైపు నడిపించే ఉపన్యాసాలు ఎన్నైనా ఇవ్వు, కానీ దాని అంతరార్థం మూలంగా దాని వెనక అంటే ఒక రకంగా దీన్ని ఇస్లామిక్ టెర్రరిస్టులకు మీరు చేసింది కరెక్టే, అంతకంటే పెద్ద మంది ఇక్కడ ఎక్కువ మంది చనిపోతూనే ఉన్నారు, మీరు చేసింది ఏమంత పెద్ద క్రైమ్ కాదు అనే ఒక మోటివ్ సూక్ష్మ అర్థాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనకు ఇందులో కనిపించడం లేదా అనేది ఇక్కడ మనకు ఇది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే వాడికి అందులో అనంతార్థాలు లభిస్తాయి. ఇటువంటి మోటివేషనల్ స్పీకర్ల ద్వారా కూడా ఈ టెర్రరిజం తయారవుతోంది. టెర్రరిజం పేరుతో తమ మతం వ్యాప్తి ఎక్కడనో ఈజిప్టులో ఎవడో ఖలీఫాగాడు ఉంటే ఆ ఖలీఫాగాని కోసము ప్రపంచమంతా ఆ ఖలీఫా చేతుల కిందికి తీసుకుపోవాలన్నట వీళ్ళ ఇస్లామిక్ టెర్రరిజం యొక్క ఉద్దేశంలో. ఖలీఫా కిందికే ఈ ప్రపంచాన్ని తీసుకుపోయి ఈ ఖలీఫా కింద ఈ రాజ్యాలన్నీ ఒక్కటి చేసి వాడు మాత్రమే రాజుగా ఉండాలని చెప్పేసి ఈ తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఒక మన భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా ఉంటుంది. అందరు ఇస్లామిస్టులే కదా, అక్కడ కూడా ఇదే టెర్రరిజం. పాకిస్తాన్లో ఇదే టెర్రరిజం, ఇరాన్లో ఇదే టెర్రరిజం, ఇరాక్లో, ఇరాన్లో, సిరియాలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. లెబనాన్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. లెబనాన్లో ఇప్పుడు వాళ్ళే అక్కడ ఉన్నదంతా ఇస్లామిస్టులే కదా, 98% మంది ఇస్లామిస్టులే, ముస్లిమ్సే. అయినా కూడా ఖలీఫా రాజ్య స్థాపన కోసం వీళ్ళందరూ కూడా అందులో షియాలు, హమదీయులు వీళ్ళందరినీ చంపేయాలి. కేవలం సున్నీ వర్గం మాత్రమే ఉండాలి, ముస్లింలలో కూడా సున్నీ వర్గం మాత్రమే ఉండాలి అనుకుంటూ అది కూడా ఖలీఫా రాజ్యం కిందికి రావాలి, ముస్లింలందరూ కూడా సున్నీ వర్గం కిందనే ఉండాలి. ఇది వీళ్ళ ఎజెండా. దానికి తోడు ఇలాంటి బ్రదర్ షఫీ లాంటి మాటలు. బ్రదర్ షఫీని నేను కేవలం ఒక మోటివేషనల్ స్పీకర్గా మాత్రమే ఇక్కడ చూస్తున్నాను. ఈ మాటలను అర్థాన్ని బట్టి అంటే ఈ మోటివేషనల్ యొక్క స్పీకర్ యొక్క అర్థాన్ని ఉపయోగించుకొని దాని ఆసరా వెనుక ఇలాంటి నిగూఢమైన పదాలను ఉపయోగిస్తూ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు.